మాతృదేవోభవ. తల్లి నీయుడి యందు చేరితిని స్తోత్రవ్యాఖ్య రూపమునౌ వల్లింసాకుట నీదు బాధ్యత. పలుకుల తల్లి సరస్వతీమాత. తల్లి నీయుడి యందు చేరితిని స్తోత్రవ్యాఖ్య రూపమునౌ వల్లింసాకుట నీదు బాధ్యత. స్వభావంబున్ విడల్లేక ఏ పిల్లం జ్యేష్ఠల చేసినన్ కరుణ నీవే ఆవికారంబులన్. కరుణ నీవే ఆవికారంబులన్ పిల్లన్ గ్రోవిగనోదుమా. కమలజ ప్రేమానురాగాకృతి. కమలజ ప్రేమానురాగాకృతి. సృష్టికి మూలమైన భగవతత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు ఆయన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1661వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. జీవో వినయిత సాక్షి ముకుందో అమిత విక్రమక అంభోనిధిరణంతాత్మా మహోదధిశయో అంతకక. 55వ శ్లోకం. జీవో వినయిత సాక్షి ముకుందక అమిత విక్రమక అంభోనిధికి అది చెప్పుకుంటాం. అంభోనిధిని భగవత్ స్వరూపంగా గుర్తించాలి. సింధువు, లక్ష్మీదేవి ఆ సింధువులో పుట్టింది. స్వయంగా విష్ణుమూర్తిగా తాను సింధువుకి అల్లుడయ్యాడు. ఆ సింధువులోనే శయనించాడు. అంటే సముద్రాన్ని మనం భగవత్ స్వరూపంగా గుర్తించి కాపాడుకోవాలి. అది చేస్తున్న సేవ సామాన్యమైంది కాదు. లవణమన్నమొసంగు లావణ్యరాశియౌ ముత్యాలు రాల్చడి నృత్యమేది. మీ వంటి కవులకు మిసిమి భావుక సీమ శాస్త్రజ్ఞుల ప్రయోగశాల ఇదియే. పరిశోధకులకిది పరమహంస స్థితి ఉపరిశోధకులకు పుటేరు. అవనిపై కురిసిన ఆకాశమీయది పసిపాప కాళ్లపై ఇసుక గూడు. చూచు విధము బట్టి తోచెడు దైవము నిత్య జీవనము నీరధిజన. దీని ఉప్పు దినుసు దీనికే ద్రోహము చేయజూతురేల మాయనరులు. బీచ్కి సరదాగా సముద్ర తీరానికి విహారానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ కూర్చుని ఈ పద్యం చదువుకుంటే మన బాధ్యతలు గుర్తొస్తాయి. ఊరికే మిరపకాయ బజ్జీలను పెడత కింద పప్పు తిని వచ్చేయడం కాదు. ఆ పొట్లాలు అక్కడే బారేసి పోనీ చెత్తపొట్టు ఎక్కడుందో అని వెతికేవాడు లేడు, పారేయడమే. స్వచ్ఛ భారత్ అంటే కేంద్ర ప్రభుత్వమే నడుచుకుంటాడు, మనకెందుకు? ఇలా ఉంటే ప్రపంచంలో దేన్ని మనం బాగు చేయలేం. బాగు చేయకపోతే దేన్ని మనం ముందు ముందు ఆస్వాదించలేం. అందుకే ప్రాచీన కవులు ఎంతోమంది సముద్రాన్ని వర్ణిస్తూ పౌరాణికమైన భావాలతో పద్యం రాస్తే నేను ఆధునికమైన భావాలతో రాశాను. లవణమన్నమొసంగు లావణ్య రాశి. ఎంత అందంగా ఉంటుంది సముద్రం. లావణ్య రాశి. బహుశా లవణం నుంచే వచ్చిందేమో. ఉప్పు అన్నం ఉప్పు వస్తుంది అక్కడి నుంచే. ఎంత అందంగా ఉంటుంది చూడడానికి. కానీ ఉప్పు నీరు మనకు ఉప్పు దానివల్ల దొరుకుతుంది. ఆ ఉప్పు లేదే మనకు ముద్ద దిగదు అసలు. కూరో పచ్చరో ఏం లేకపోయినా తినగలం, అందులో ఉప్పు లేకపోతే అసలు తినలేం. ముత్యాలు రాల్చడి నృత్యమేది. వానచిలుకలు దాని మీద పడితే, వివిధ నక్షత్రాల్లో పడుతూ ఉంటే, ముత్యపు చెప్పల్లో పడితే ముత్యాలు అవుతున్నాయి. స్వాతి నక్షత్రంలో పడితే విశేషమైన ముత్యాలు అవుతున్నాయి. సముద్రం మీద ఇది జరుగుతుంది. సముద్రం లేకపోతే ముత్యాలు లేవు. ముత్యాలు రాల్చడి నృత్యమేది. సముద్రం మీద వాన పడుతూ ఉంటే ముత్యాలు నృత్యం చేస్తున్నట్టే ఉంటుంది. మీ వంటి కవులకు మిసిమి భావుక సీమ. అప్పుడు మాలాంటి కవులందరూ హాయిగా వర్ణిస్తారు ఆ ముత్యాల నృత్యాన్ని. శాస్త్రజ్ఞుల ప్రయోగశాల ఇది. మాలాంటి కవులు పద్యాలు పాడతారు. మన శాస్త్రజ్ఞులు అలాగదే అణువు అణువు వేరు చేసి మొత్తం గొట్టాల్లో పెట్టి బేకర్లో పెట్టి ఉష్ణోగ్రతలు పెట్టి ఇన్ని డిగ్రీలు అన్ని డిగ్రీలు పెట్టి వాళ్ళు చదివిన డిగ్రీలన్నీ అక్కడ పెడతారు. వాళ్ళకి అదే ఆధారం. లేకపోతే ఎన్ని ప్రయోగాలు జరిగాయి సముద్రం మీద, లేకపోతే అవన్నీ ఎలా తెలిసేవి? పరిశోధకులకిది పరమహంస స్థితి. నిజంగా పరిశోధన అంతర్గతంగా తాత్వికంగా చేయగలిగితే పరమహంస స్థితిని సముద్రం కలిగిస్తుంది. ఎందుకంటే వేదాంతం చెప్పడానికి సముద్రాన్ని చాలా ఉదాహరణగా తీసుకున్నారు చాలా శాస్త్రాలు. సముద్రంలో నీరే అంతా ఉన్నది. పైకి లేస్తే తరంగం అన్నావు, కొంచెం తెల్లగా బుడగల వస్తే బుడగన్నావు, ఇంకొంచెం 10 బుడగలు కలిసి తెల్లగా ఉంటే నూరుగా అన్నావు. అన్నీ నీరేగా. పైకి లేచిన తరంగము నీరే, బుడగైంది నీరే,
10 బుడగలై తెల్లగా నురుగైంది నీరే. ఇంకో ఆ నురుగు కొంచెం తెట్టు కడితే తెట్టు అన్నాం, అది నీరే. ఇది చాలు అన్నీ భగవత్ స్వరూపమే అని అర్థం కావడానికి. అలాగే మొత్తం అంతా భగవత్ స్వరూపమే. అది ఓ చోట ఇలా గుండ్రంగా వస్తే భూమి అన్నారు, దాని మీద గుట్టలా తేలితే పర్వతం అన్నారు. దాంట్లో కొన్ని జీవులు పుట్టి అందులో కొంతమందిని మనుషులు అన్నారు, కొంతమందిని మళ్ళీ మనుషుల్లో ఆడాళ్ళు అన్నారు, మొగాళ్ళు అన్నారు, కొన్ని జంతువులు అన్నారు, అందులో పులులు అన్నారు, సింహాలు అన్నారు, పాములు అన్నారు, ఎలకలు అన్నారు. సర్వము విష్ణువే, సర్వము భగవంతుడే. సముద్రం అర్థమైతే మొత్తం సృష్టి అర్థమైంది. అందుకని పరిశోధకులకి ఇది పరమహంస స్థితి. అప్పుడు అంతా ఒక్కటే అన్నప్పుడు ఎవరిని బాధపడతాము, ఎవరిని సంతోషపెడతాము, ఎవరు కావలసిన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరికి ఏం జరిగినా చివరికి మనకే ఏం జరిగినా ప్రశాంతంగా ఉంటాం. అదే పరమహంస స్థితి. లేకుండా ఉపరిశోధకులకు ఉప్పుటేరు. ఇవాళ పరిశోధనలు ఎలా ఉన్నాయో తెలుసు, పరిశోధన లేదు, ఉపరిశోధన అంటే పైపైన వదిలేడు, పైపైన చూడడం వదిలేడు, తీసేయి వేసేయి, అదే థీసిస్ అంటే. ఇంకో పుస్తకంలో తీసేయి, ఇందులో వేసేయి. ఏకంగా కేరళలో అయితే ఒక విశ్వవిద్యాలయానికి వీసీగా ఉన్న ఆవిడని పట్టుకుని ఎవరో ఫిర్యాదు చేశారు, ఇవిడికి పిహెచ్డీ డిగ్రీ అనవసరంగా ఇచ్చారని. ఇప్పుడు వీసీ అలా అయింది. దాని మీద ఏదో న్యాయస్థానంలో ఒక వ్యాజ్యం వేస్తే దాని మీద మొత్తం విచారణ చేస్తే బయటపడింది ఏమిటంటే ఆవిడ రాసిన 250 పేజీల గ్రంథంలో 220 పేజీలు కాపీ. ఏది ఎందులోంచి కాపీయో కూడా చెప్పారు. కేరళ కాబట్టి మన దగ్గర చాలామంది ఉన్నారు, బయటపడడం లేదు. వాళ్ళ పుస్తకాలు చదివితే మాకు తెలిసిపోతూ ఉంటుంది. ఇదే ఉపరిశోధన అంటే ఏమిటి? ఏదో ప్రమోషన్ కోసం, ఉద్యోగాల కోసం, జీతాల కోసం, అందుకు అలా చేస్తారా పరిశోధన? ఒక పరిశోధన ఒక సంచలనం కలిగించాలి, కొత్త విషయాలు చెప్పాలి. పరిశోధన అంటే ఎలా ఉంటుందో ఒక మాటలో, ఆనందః అన్న మాటలో చెబుతా కాసేపట్లో. మహానుభావుల యొక్క పరిశోధన ఆనందః అన్న మాటకి. పరిశోధన అంటే ఏమిటో చెబుతా. ఉపరిశోధన అంటే ఆనందః అంటే ఆనందం. అయిపోయింది, అర్థమైపోయింది. ప్రతిపదార్థం కాదు, అంతరార్థం. ఇంకాస్త లోపలికి వెళ్ళి పరమార్థం. అది సముద్రాన్ని ఉపరిశోధన చేయకండి, పరిశోధన చేయాలి. ఏ విషయం? ఏదో తెలుగు సాహిత్యంలో ఫలానా అంశం మీద పరిశోధన చేస్తున్నాం, ఏదో తెలుగు పద్యం వ్యక్తిత్వ వికాసం అని పరిశోధన చేసాం అనుకుందాం. ఏ పద్యాల్లో వ్యక్తిత్వం దొరుకుతుందో ముందు కొన్ని వేల పద్యాలు చదవాలి. అది ఈనాటి వ్యక్తిత్వం అయి ఉండాలి. ఏదో భీముడి వ్యక్తిత్వం, రాముడి వ్యక్తిత్వం చెప్పడం కాదు. ఈనాటి వ్యక్తులు బాగుపడడానికి అది ఉపయోగిస్తుందా? అయితే చెప్పులేత మానేయి. అంత ఓపిక ఉండాలి. అదే పరిశోధన. పరిశోధకులు ఇది పరమహంస స్థితి, ఉపరిశోధకులకు ఉప్పుటేరు. ఆకాశం నీలంగా ఉంటుంది, సముద్రం నీలంగా ఉంటుంది. అందుకే నాకేమనిపించింది అంటే మా కాకినాడ సముద్ర తీరంలో కూర్చుంటే ఆకాశం అంతా అవని మీద కురిచేసింది, అందుకే సముద్రం అయింది. ఆకాశం అలా ఉన్నదన్నట్టుగా అలా జారిపోతే, నీరు గారిపోతే ఆ నీరు నీలంగా ఉంది, సముద్రం కూడా నీలంగా ఉంది. అందుకని అవనిపై కురిసిన ఆకాశం ఇది. ఇంత పెద్ద ఆకాశం మళ్ళీ రెండు చిన్నపిల్ల అక్కడికి వచ్చి ఆడుకుందామా దా అని 2 కాళ్ళు ఇలా చాపి అప్పుడప్పుడుతా అండ్రా అవకాయితా అండ్రా అనేదో ఇసుకగూడు ఇలా చేసి దూదు పొల్ల అంటే వెంటనే ఇంత సముద్రం ఇసుకగూడు రూపంలో ఆ పిల్ల కాళ్ళ మీదకి వచ్చేసిందండి. పసిపాప కాళ్లపై ఇసుకగూడు. భగవంతుడు కదండి నిజంగా. అనంతమైన విభూతిని ప్రదర్శిస్తాడు భగవంతుడు, అనంతమైన పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు రాక్షసుల మీద. అదే చిన్నపిల్లలు బృందావనంలో ఆడుకుంటూ కిట్టియా అనగానే వచ్చేస్తాడు దగ్గరికి. అవనిపై కురిసిన ఆకాశమియ్యది పసిపాప కాళ్లపై ఇసుకగూడు. సముద్రం అంటే సాక్షాత్ దైవం అండి. అందుకే అంబోనిధికి అనేది విష్ణు సహస్రంలో చాలా గొప్ప మాట. సముద్ర తీరంలో కూర్చున్నామంటే విష్ణుమూర్తి సన్నిధిలో కూర్చున్నామనే భావన ఉంటే దాన్ని పాడు చేయకుండా ఉంటాం. అందుకోసమే మన వాళ్ళు ప్రతిదాన్ని దేవుడు 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 అని చెప్పింది. అందుకని గోమాత భూదేవి ఎందుకన్నారు? మనం ఊరికే చుట్టూ తిరగడం, దాంట్లో వేయడం, చుట్టూ తిరగడం, దాంట్లో వేయడం మొదలెట్టాం అంతే. ఇది చేసినంతకాలం గోవు అర్థం కాదండి మనకి. ఈ చుట్టూ తిరగడాలన్నీ దాన్ని బెదరకొట్టడానికి, దాని రక్షణ, దాని పాల వినియోగం, దాని కింద గడ్డి వేయడం అది ముఖ్యం. చాలు, అది చేసేడు పో. చుట్టూ తిరగడం దేనికి? మళ్ళీ అక్కడి నుంచి పిల్లలకి ఎరిగారను, దీనికి గోవుకి సంబంధం ఏంటి? గోవు మహిమలు పెంచేయడం. అక్కడి నుంచి మహిమ పెంచిన కొద్దీ ఏమవుతుంది? తగాదాలు మిగులుతాయి, పెద్ద గొడవలు అయిపోతాయి దేశం అంతా. చిన్న విషయానికి పెద్ద యుద్ధాలు జరిగిపోతాయి. అంత అవసరమా? అందరూ సోదరులు ఆలోచించండి. మనకున్న విశ్వాసాలు అందరికీ ఉండాలి ఆ దేశంలో. అంత ప్రమాదమా? మన విశ్వాసాన్ని మనమే చిత్తశుద్ధిగా ఆచరించాలి. ఇతరుల మీద ఒత్తిడి తెచ్చే అధికారం ఏ మతానికి లేదు, ఏ ప్రాంతానికి లేదు. ఏదైనా సరే, ఎంత పెద్ద విషయమైనా సరే అది నచ్చ చెప్పవలసిందే తప్పితే హింసా మార్గానికి వెళ్ళకూడదు. చాలా ప్రమాదం అది. ఎందుకు పెడుతున్నాం అంటే మనం ప్రతిదాన్ని దేవతలు అనగానే పూజిస్తున్నాం. ఎలా చూడాలో అలా చూడాలా. సముద్రం దేవత అనగానే ఒకరోజు ఎప్పుడే వెళ్ళడం, చొల్లంగా అమావాస్య, సముద్రంలో అందరూ స్నానాలు చేయడం, పెద్ద చెత్త పేరుకుంది అక్కడ. సముద్రం దేవత అంటే అర్థం చేసుకోవాల్సిన సముద్ర తీరానికి ఎప్పుడు వెళ్ళినా ఆ సముద్ర తీరంలో చెత్త ఉండకూడదు, అక్కడ తాబేళ్లను చంపకూడదు, జలరాశులను చంపకూడదు, తిమింగళాలను చంపకూడదు. దీనికోసం ప్రజలు చైతన్యవంతులై ఉద్యమం చేయాలి. అది సముద్ర స్నానం అంటే.
మన స్నానం మనం చేసేసి తుడిచేసుకుని వచ్చేసేది, ఆ తువ్వాలు అందులో పారేసేది. మేము సముద్ర స్నానం చేసేసామమ్మ, అందుకోసం పెట్టలేదు ఇవన్నీ. స్నానం పేరు మీద పెడితే దిగితే లోతు తెలుస్తుంది, దిగితే కానీ తెలియదుగా ఎక్కడ కుళ్ళిపోయిందో, ఎక్కడ బాగుందో, ఎక్కడ ఏమైందో తెలుస్తుంది. అప్పుడు ప్రజలు దాని గురించి చర్యలు తీసుకుంటారు కదా అని మహర్షులు సముద్రాలకి పండుగలు, నదులకి ఉత్సవాలు, ప్రతి చెరువుకి ఒక ఉత్సవం, ప్రతి మనిషికి ఉత్సవం, ఒక మనిషి జీవితంలో 100 ఉత్సవాలు పెడితే అన్ని పండగలు చేసుకుని, క్యాటరింగ్లు చేసుకుని, చెత్త పెంచుకుని, ఈ ప్లాస్టిక్ సీసాలు, గ్లాసులు అన్నీ అక్కడ పారేసామండి. మనకి ఏమైనా అర్థమైందండి హిందూ ధర్మం? మన పుణ్యాలు మన గొడవలే ఎంతసేపు. ఏమన్నా అంటే విశ్వాసం అంటాం. అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది. చూచి విధము బట్టి తోచాడు దైవము. ఎవరు సముద్రం చూపుడు దుఃఖంలో ఉన్నవాడు సముద్రం దగ్గర కూర్చుంటే వాడు అనుకుంటాడు, నా కన్నీళ్ళే ఈ సముద్రం కింద మారే అనుకుంటాడు. ఆనందంగా ఉన్నవాడు పెళ్ళయి హనీమూన్ భార్యను తీసుకుని చక్కగా తిరుగుతుంటే, బా ఏం ఆనందంగా, నువ్వు నేను విష్ణువు, నువ్వు లక్ష్మిలా ఉన్నావు అనుకుంటే, ఇంతకీ సముద్రం ఏమిటి? ఆనందమా దుఃఖమా? చూచి విధము బట్టి తోచాడు దైవం. ఎలా చూస్తే, ఎవరెలా చూస్తే వారికి ఎలా కనిపిస్తుంది అంటే దైవం ఖచ్చితంగా అంతే. ఈ సృష్టి అంతా దైవస్వరూపం. ఇది ఎవరు ఎలా చూస్తే వారికి ఎలా కనిపిస్తుంది. అది మన చూపులో తేడా, వస్తువులో తేడా లేదు. మనం అత్తగారు అనుకుంటున్నప్పుడు ఇంకొకరికి తల్లి, వారికి ఆవిడ మీద ఏం కోపం రాలా, మనకు వస్తుంది. ఎందుకంటే మనం అత్తగారుగా భావించాం, తల్లిగా భావించలేకపోతున్నాం. అదే మనం తల్లి అనుకుంటున్నప్పుడు ఇంకొకరికి అత్తగారు, ఆవిడకి నచ్చట్లేదు, ఆవిడ మనకు నచ్చింది. మనం తల్లి అనుకోబట్టి నచ్చింది, ఆవిడ అత్తగారు అనుకోబట్టి నచ్చట్లా. ఆవిడ కూడా తల్లి అనుకుంటే నచ్చుతుంది. అంటే అనుకోవడమేగా. ఇంతకీ ఈ పదార్థం ఒక వ్యక్తి, ఆవిడ స్త్రీయో పురుష, అత్తగారు అయింది, తల్లి అయింది కదండి, ఆవిడ భార్య కూడా అయింది. ఆ విషయం మర్చిపోతే ఎలాగ? మరి ఆయన ఇంకో రకంగా చూస్తాడు. సృష్టిలో ఏ విషయమైనా మన దృష్టిలో భేదం తప్పితే సృష్టిలో భేదం లేదు. ఆ దృష్టి మార్చుకోవాలి. తూచి విధము బట్టి తోచెడు దైవం. నిత్య జీవనము నీరది అనే జీవనం అనే శబ్దానికే నీరని అర్థం ఉంది. అందుకని ఎప్పుడూ ప్రవహించే నీరండి. నిత్య జీవితమే మన సముద్రం అండి. మన నిత్య జీవితంలో విషయాలే చెప్పుకున్నాం. అందుకని సముద్రాన్ని జీవితానికి అన్వయం చేశాను నేను కావ్యంలో. అలా అయితే సముద్రాన్ని జాగ్రత్త చూస్తారని నా బాధ. అందుకే సాగర ఘోషాన్ని 1116 పద్యాలు కావ్యం. సముద్రం వస్తువు ఆధారంగా చేసుకుని, ఎందుకంటే సముద్రం బాగుండాలని. ఎందుకని సముద్రాన్ని పూజ చేయమనా, దానికి తిథులను ప్రత్యేకతలు పెట్టమనా, అక్కడేమో దానాలు ధర్మాలు ఇంతేనా? ఇంకా నిత్య జీవనము నీరతి అని ఇంత చేసి మనం ఏం చేస్తున్నాం? ఎవరన్నా మామూలుగా మాటల్లో వాడతారు, వాళ్ళ ఉప్పు తిని వాళ్ళకి ద్రోహం చేశారండి, దుర్మార్గుడు అండి, ఎన్నాళ్ళు ఉన్నాడండి ఆ ఇంట్లో నౌకరగా అని అంటాడు. ఉప్పు తినడం అంటే ఆనందమేగా. మన సముద్రం దగ్గర నిజంగానే భౌతికంగా, భాషాపరంగా, వాచ్యంగా, వాచ్యార్థం అండి, లక్ష్యార్థం కాదు, ఉప్పు తింటున్నాం మనం. దాని ఉప్పు తిన్నామా లేదా? మరి దాన్ని ఇవాళ కొల్లబెట్టేశాం. డెడ్ సీ అని ఒకటి ఉందండి ప్రపంచంలో, డెడ్ సీ. అది ఇప్పుడు మధ్యధరా సముద్ర ప్రాంతం డెడ్ సీ అంటారు. ఎందుకు అది డెడ్ సీ? ఎందుకంటే మన వల్లే మొత్తం అన్ని దేశాలు చెత్త పట్టుకెళ్ళి అక్కడ పారబోశారు. అది డెడ్ సీ అయిపోయింది. మన చుట్టూ ఉండే 3 సముద్రాలు డెడ్ సీలైనా ఆశ్చర్యపోకల. అప్పుడు ఇంకా ఎక్కడి నుంచి నీరు ఆవిరవుతుంది, ఎక్కడి నుంచి వర్షాలు వస్తాయి? వర్షాలు రాకపోతే మరి భూమి ఏమైపోతుంది? ఉష్ణోగ్రత ఈ సంవత్సరం కిందట కంటే ఉష్ణోగ్రత ఎంత పెరిగిందో చూశారు. 2020-22 నాటికి ఉష్ణోగ్రత 3 డిగ్రీలు పెరగబోతోంది. 2030 నాటికి 12 డిగ్రీలు పెరగబోతోంది. ప్రమాదకరమైనది సూచనలు, ప్రమాద ఘంటికలు మోగుచునున్నవి. అందుకని సముద్రాన్ని దైవంగా భావించడం అంటే పవిత్రంగా ఉంచడం, అక్కడ ఏమాత్రము చెత్త పేరుకోకుండా చేయడం, సముద్ర జీవుల వధ జరగకుండా ఉద్యమాలు చేయడం, అదే సముద్ర స్నానం, అదే సొల్లంగి అమావాస్య, అదే సమస్తం. జీవో వినయత సాక్షి ముకుందో అమిత విక్రమక అంభోనిధికి అనంతాత్మ, అనంతమైన ఆత్మ కలిగినవాడు. అంటే ఆత్మ అనంతంగా ఉంటుంది. అంటే అన్ని జీవుల్లోనూ ఉన్నది ఆయన. ఎందుకని? దేశ కాల వస్తు పరిచ్ఛిన్నత నాస్తి అన్నారు వ్యాఖ్యానంలో. దేశాల పేరు మీద ఆత్మను విడదీయలేము మనం. ఈ ప్రదేశం ఆ ప్రదేశం కూడా, అన్ని ప్రదేశాల్లోనూ ఆత్మ అనే చైతన్యం ఉంది. ఆత్మ అంటే వస్తువులకు వెనకాల ఉండే సత్తా. అలాగే మనిషి శరీరంలో నేను అని స్ఫురించే స్ఫూర్తి, జీవిలో స్ఫూర్తి, వస్తువులో సత్తా. సత్తా అంటే ఉనికి, అది ఉంది. ఈ ఈ మన కనిపిస్తున్న వస్తువు శాశ్వతంగా. ఇప్పుడు ఇక్కడ ఒక కుర్చీ పెట్టాం, అది పక్క జరిపిస్తే కుర్చీ అక్కడ లేదు, కానీ సత్తా ఉంది, అక్కడ ఒక ఉనికి ఉంది. ఆ ఉనికి మనం కుర్చీ పెట్టగానే కుర్చీ అన్నాం, పళ్ళెం పెడితే పళ్ళెం అన్నాం. అందుకే అది పళ్ళెం అది కుర్చీ అని మనం ఒక కథ చెప్పుకున్నాం సరదాగా, సర్వనామ కథ. అది పళ్ళెం అది కుర్చీ, అదేమిటని అడిగాడు చివరికి రాజుగారిని. అదేమిటంటే అదే మరి అదేనాయా, దాన్నే సంస్కృతంలో తత్ అంటారు, తత్ బ్రహ్మ అన్నాడు ఆయన. అదే సత్త, అది అన్ని చోట్ల వ్యాపించి ఉంది. దానికి అడ్డంగా మనం కుర్చీ పెట్టి కుర్చీ అంటున్నాం, మనిషి పెట్టి మనిషి అంటున్నాం, అక్క పెట్టి అక్క అన్నాం, కుక్క పెట్టి కుక్క అన్నాం, చెక్క పెట్టి చెక్క అన్నాం. ఇవి ఏమీ పెట్టకపోతే ఉన్నది పరమాత్మ. అందుకే అనంతాత్మ. మహోదధిశయక క్షీరా సాగర శయన, అది మహోదధిశయ.
ముఖోదధి అంటే ఇక్కడ క్షీరసాగరం. క్షీరసాగరంలో ఎప్పుడూ శయనించి ఉంటాడు విష్ణుమూర్తి. ఏమిటంటే క్షీరసాగరం ప్రత్యేకత, తరంగాలు ఉండవు. తరంగాలు లేని సముద్రంలో భగవంతుడు ఉన్నాడు అంటే మన మనస్సు క్షీరసాగరం, అందులో ఆలోచనలే తరంగాలు. ఆలోచనలు ఎప్పుడు మానుకుని మౌనంగా ఉండగలుగుతాం, ఇప్పుడు భగవత్ సన్నిధిలో ఉన్నట్టు లెక్క. ఆలోచనలు మానుకుని మౌనంగా ఉండగలిగితే అదే క్షీరసాగర శయన. ఆ మనస్సుని పాలసముద్రంలా చేసుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు ఇది పాపాల సముద్రమైంది, శాపాల సముద్రమైంది, కోపాల సముద్రమైంది, ధూపాల సముద్రమైంది. ఈ ధూకి పాకి అన్నీ లాగేస్తే పాల సముద్రం ఏముండద్దు. పాల సముద్రం అంతే. ఏవో బంధాలు కలుగుతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఐశ్వర్యం కలుగుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆ నిర్మల నిశ్చల స్థితిలో ఉండగలగాలి. అది మహోదతిశయ. దాన్నే దుర్జటి కాళహస్తి శతకంలో చెబుతాడు. నిను సేవింపగా ఆపదల్బొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబు పైకొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వర. భగవత్ సేవలో ఉంటే, భగవద్ధ్యానంలో ఉంటే ఏం జరిగినా మంచిదే. అవి నాకు భూషణములు. లోకానికి ఏముంది, కొంతకాలం గౌరవిస్తారు, కొంతకాలం మళ్ళీ అవమానిస్తారు. అబ్బాయి ఇదివరకులా లేదండి అంటారు. వాళ్ళ దృష్టి అది. మనం ఇదివరకులా ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. వాళ్ళ మాటలు అంత పట్టించుకోకల్లా. ఎందుకంటే గిట్టకుండా అనేవాళ్ళు కూడా ఉంటారు, కావాలని అనేవాళ్ళు కూడా ఉంటారు. నిజంగా ఉంటే ఉండొచ్చు కూడా, ఆలోచించుకోవాలి. అన్నదాన్ని వదిలేమని కాదు, ఆలోచించుకోవాలి. అది మన అంతరాత్మే మనకు చెబుతుంది. అదే నిర్మలంగా పాలసముద్రంలో ఉండగలగడం. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు హాయిగా పడుకుని ఉంటే, ఇక్కడ రావణాసురుడు విజృంభించేస్తూ ఉంటే, హిరణ్యకశిపుడు విజృంభించేస్తూ దేవతల్లోనే అన్నవాళ్ళు ఉన్నారు. ఆయనకి ఏమంటే హాయిగా పడుకున్నాడు లక్ష్మీదేవి ఒళ్ళో, మన కష్టాలు ఆయనకి ఏం పడతాయని. వీళ్ళకి ఏం తెలుసు ఆయన తత్వం. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే కూడా పాపం పండాలి కదా, మరి పండే వరకు మేమవ్వాలని. అరే మీరు చేసుకున్న పాపం మీకుంది సన్నాసులారా పోండన్నాడు ఆయన దేవతలు. ఏం చేసుకోకపోతే ఎందుకు వస్తాయి ఇవి? ఎవరు చేసుకున్న పాపాలు వాళ్ళు చేసుకుని, ఎవరు చేసుకున్న పుణ్యాలు వాళ్ళు చేసి, పుణ్యాలు మాత్రమే అనుభవిస్తాం. పాపాలు అనుభవించమంటే కుదురుతుందా అండి? ఇది తేడా. అందుకని మహోదధిశయక క్షీరసాగరంలో శయనించినంత హాయిగా నిర్మలంగా ఉండాలంటే వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. మనం ఆత్మజ్ఞానంలోనే ఉంటాం. వచ్చినా పోయినా మనం చేయవలసింది ఏదో చేస్తాం. అంతకః సృష్టిని మొత్తాన్ని అంతం చేసే శివస్వరూపం ఎవరండి? విష్ణువు కాక భగవంతుడు. ఆయన విష్ణువు అనండి, మీరు బ్రహ్మనండి, శివుడు అనండి, రుద్రుడు అనండి, ఏమనండి ఒకనే. శివరూపంలో అంతకః. అంతకాంతకః ఆ మాట చెప్పాలండి. స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తం అంతకాంతకం భజే, తం అంతకాంతకం భజే. అందరినీ అంతం చేసేవాడు యమధర్మరాజు మృత్యువు అయితే, ఆ మృత్యువుని అంతం చేసేవాడు భగవంతుడు. జీవో వినయత సాక్షి ముకుందో అమిత విక్రమ అంభో నిధిరణందాత్మ మహోదధిశయో అంతకః. 56వ శ్లోకం. అజో మకార్హ స్వాభావ్యో జితామిత్ర ప్రమోదనక ఆనందోనందనోనంద సత్యధర్మా త్రివిక్రమక. అజహ అకారానికి విష్ణువు అని అర్థం ఉంది స్వయంగా. అచ్యుత అని దానికి సంక్షిప్త రూపమే అకారం అంటారు. ఎందుకంటే అజహ అనే శబ్దం ఇదివరకు వచ్చింది, అక్కడ బ్రహ్మ అని చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ అదే అర్థమైతే ఎందుకు? అర్థ పునరావృత్తి ఉండదు, శబ్ద పునరావృత్తి ఉంటే ఉండొచ్చు. కానీ లలితా సహస్రంలో అయితే ఆ వాక్య పునరావృత్తి కూడా ఉండదు. దాని విశేషం అది. లలితా సహస్రంలో ఎక్కడ అజఘ మాట 2 సార్లు రావడం, విష్ణువు మాట 4 సార్లు రావడం, సముద్రం మాట 6 సార్లు రావడం ఉండదండి. దాని ప్రత్యేకత వేరు. సో ఎక్కడ ఒక్క నామం రెండోసారి పునరావృత్తి కాదు అసలు. శబ్దం కూడా వేరుగా ఉంటుంది. ఇక్కడ చూడండి అజఘ అకారానికి విష్ణువు అని కూడా అర్థం ఉంది. కాబట్టి ఆత్ జాయతే ఇది అజహ. విష్ణువు నుంచి జన్మించిన వాడు మన్మథుడు. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధి నిమన్మథేన మయ్యాపతే తదిహ మంధరమీక్షణార్థం మందాలసం చ మకరాలయ కన్యకాయా. లక్ష్మీదేవి యొక్క చూపుల్ని వర్ణిస్తారు శంకరాచార్య స్వామి కనకధారాస్తవంలో 7వ శ్లోకంలో. మొట్టమొదటిసారిగా ఆ చూపులు స్వామివారి మీద పడ్డాయమ్మా. ప్రాప్తం పదం ప్రథమతః మాంగళ్యభాజి మధుమాధిని మన్మథేన. ఆ మన్మథప్రాయమైనటువంటి చూపులు పడగానే పుట్టినవాడే మన్మథుడు. అంటే మన్మథ భావాలు పుట్టే. సృష్టికి మూలంలో ఉన్నటువంటి ప్రకృతి పురుషుడు ఒకరికేసి ఒకరు ప్రేమగా ఒక ఇష్టంతో శారీరక బంధాన్ని కోరి కూడా చూసుకునేసరికే కామభావాలు పుట్టాయి. అందుకే కామదేవ కామపాల కామీ కాంత కృతాగమక ముందు చూస్తాం. ఆ మన్మథుడు ఆయనే. అందుకని
అజక మన్మథ స్వరూపము. ఇప్పుడు ఆ మన్మథ భావాల వల్ల మనమంతా పుట్టాం. ఇక మళ్ళీ దానికి మళ్ళీ లక్ష్మీనారాయణుల కలయికలు, పార్వతీ పరమేశ్వరుల కలయికలు అక్కల్లా. ఎప్పుడైతే మన్మథ భావాలు అంటే పైగా ఆయన అనంగుడు, గమనించండి, శరీరము లేదు. మన మనస్సులో కలిగే కామభావానికి శరీరం ఎక్కడుందండి? దీని దుంపదగా మన ప్రాణం తీస్తుంది. కానీ ఏదో జాషువా కవి రైతు గురించి అంటాడు మహానుభావుడు, వాడు ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు అంటాడు పాపం. వాడు ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు. ప్రపంచం అంతటికీ అన్నం పెడుతున్నవాడు రైతు, ఈవేళ ఆయనకి అన్నం లేదండి, ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటాడు పాపం జాషువా. అందరి శరీరాల మీద ఆకర్షణ భావాలు కలిగించే మన్మథుడు, ఆయనకి శరీరం లేదు. ఇది తేడా. అజక ఆ మన్మథుడు భగవంతుడే కాబట్టి ఆ భగవంతుడికి లోనవ్వాలి, మన్మథుడు కాదు. అప్పుడు మన్మథుడే మనకు లోనవుతాడు. బ్యాంకు మేనేజర్ మనకు బాగా మంచి స్నేహితులు అనుకోండి, మనకు అభిమానే అనుకోండి, స్నేహితులు అనుకోండి, కింద వాళ్ళతో మనకేం పని, నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. కూర్చోండి అని చెప్పి ఆయన చేసేస్తాడు పని. మనకేదో అక్కడ అటెండర్ తెలుసు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్తే పైవాడు ఒప్పుకోతూ. అందుకని భగవంతుడిని పట్టుకుంటే మన్మథుడు నొక్కుతాడు, మన్మథుడిని పట్టుకుంటే భగవంతుడు లొంగకపోగా మన్మథుడికి మనం నొక్కుతాం. తేడా ఇది. అంటే భగవంతుడిని మన్మథుడిగా భావించాలి, మన్మథుడిని భగవంతుడిగా భావించడం కాదు. ఆ తేడా చూసుకోవాలి. ఇతర స్త్రీలను కూడా తల్లిలా గౌరవించమంటే తల్లిని ఇతర స్త్రీలా చూడమరా? కాదుగా, అదే అర్థం అన్నమాట. అప్పుడు ఎవరికీ లొంగకుండా ఉంటాం, అదో భగవద్భావన. వెంటనే కామవాంఛ నశిస్తుంది. అంటే మన మనస్సుకు మనం ఇచ్చుకోవలసిన శిక్షణ ఇలా ఇచ్చుకోవాలి, అపార్థాలతో కాదు. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడడమే కాదు, మన పిల్లల పుట్టినరోజులు మొదలైన పండుగలన్నీ తెలుగు తిథుల ప్రకారం చేద్దాం. సెలవు.